హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ బ్లూమ్ చూపిస్తాను. చూడండి, రెడ్ పల్ప్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్. చూడండి ఎంత అందంగా విచ్చుకుందో, ఎంత పెద్దగా ఉంది కదా. ఇప్పుడు 7:15 అలా అవుతుంది, అయినా కూడా ఇంకా ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి కదా. చాలా బాగుంది కదా. ఓకే, ఇవాళ ఇంకొన్ని హార్వెస్ట్లు కూడా ఉన్నాయి. చూడండి ఇంత చిన్న తీగకి ఎన్ని పూలు వచ్చాయో. డబుల్ పెటల్ బ్లూ కలర్ అపరాజిత అంటే శంకుపుష్పి అన్నమాట. చూడండి బాగుంది కదా. మరి ఈరోజు కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి, కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి. అవి చేద్దాం. అంతకంటే ముందు ఒకటి చూపించాలి మీకు. చూసారా, ఇక్కడ వేసాను ప్యాషన్ ఫ్రూట్ మొలకలు వచ్చాయి అన్నాను కదా. ఈ మొలక చూడండి, ఐ థింక్ ఇది అది కదా, ద్రాక్ష మొలక కదా అనిపిస్తుంది నాకు. చూడండి ఆ ఆకు. వావ్, అసలు ఎన్ని విత్తనాలు వేసి ఉంటాము, ఎన్ని విత్తనాలు పెట్టుంటాము. ఇది వచ్చింది ఒక్కటి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి దీంతో కూడా ట్రై చేద్దాము, ఎన్ని నెలలు అవుతుంది మరి కాత రావడానికి అనేది ట్రై చేస్తాను. ఓకే, ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనము హార్వెస్ట్కి వెళ్దాం, పదండి. ఇదిగోండి, ఇది హార్వెస్ట్ చేద్దాము. చక్కగా పెరిగింది ఇదైతే బీరకాయ. మనం దీంట్లో పెట్టేసి ఇలా హార్వెస్ట్ చేస్తే దీంట్లోనే పడుతుంది అన్నమాట. అమ్మో, చాలా ఇదిగా ఉంది ఇది. ఓకే, ఇది చక్కగా పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇదన్నమాట. చూస్తున్నారా, ఇది ఈ తీగకైతే చక్కగా పెరుగుతున్నాయండి. నెక్స్ట్ ఇది చూస్తున్నారా, ఇక్కడ పెట్టేసి మనం ఇలా పెట్టేసి కట్ చేద్దాం. చూసారా, చక్కగా వచ్చాయి 3. ఇక్కడ ఇది ఇంకా పెరుగుతుంది. ఇది మొన్నేగా చేసింది, పాలినేట్ చేసింది. ఎంత బాగా పెరుగుతుంది చూసారా, బాగా పెరుగుతుంది. అసలు బీరకాయలు ఇంత హెల్తీగా పెంచగలనని నేను అనుకోలేదు ఎప్పుడు, కానీ ఓకే, పెరుగుతున్నాయి. ఇది పోయినట్టే. ఇక ఇది చూద్దాం. ఈ తీగ పోయిందండి. ఇక ఈ తీగ పోయింది. ఇది 5 చేశాను, ఒకటి పోయింది కదా. దీంట్లో 2 హెల్తీగా వచ్చాయి, ఇక 2 ఇలా వచ్చాయి అన్నమాట. ఓకే, ఇవి అన్నమాట బీరకాయలు. ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన బీరకాయలు. అలాగే ఓ చెమ్మకాయ, కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఓకే, ఇదిగోండి ఈ చెమ్మకాయ ఉంది కదా, ఈ చెమ్మకాయని మనం ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. ఆగండి, చేద్దాం. అది ఇదిగోండి చెమ్మకాయ, తీగ చెమ్మ అన్నమాట ఇది, అందుకే బ్రాడ్గా ఉంది చూసారా.
ఇప్పుడు వంకాయలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాము. ఇదిగోండి వంకాయలు, మంచి పెద్ద సైజు వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది పెరగదన్నమాట, అందుకే ఇవి కూడా ఇదిగోండి. ఇది నెక్స్ట్ ఇది అండ్ ఇదండి ఇవి. ఓకే, ఇంకా మళ్ళీ కొత్తవి వస్తాయి, కొత్త ఏమంటారు, కొత్త పూత వస్తుంది, అప్పుడు మళ్ళీ కొత్త కాయలు వస్తాయి అన్నమాట. ఇదిగోండి అయిపోయిందా. ఇప్పుడు ఇక్కడ నల్ల వంకాయ ఉంది, అది చేస్తాం. ఇదండి నల్ల వంకాయ. ఇంకొక నల్ల వంకాయ చివరిలో ఉంది కదా, అది చేద్దాం. ఇదిగోండి, ఇది చక్కగా పెరిగింది, చాలా బాగా పెరిగింది చూడండి. ఇదిగోండి ఈ వంకాయలు వచ్చాయి, ఈ బీరకాయలు. ఇప్పుడు కొన్ని దొండకాయలు ఉన్నాయి, అవి ఇచ్చేస్తాను. అదిగోండి ఇది ఇంకా పెరుగుద్ది, ఇది పెరిగేసింది దొండకాయ. నెక్స్ట్ ఇదండి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇది ఇంకా పెరుగుద్ది. ఇదండి ఇది కింద పడింది. ఇది చూడండి, కొత్త ప్యాషన్ ఫ్రూట్స్ బుజ్జి బుజ్జిగా ఎంత బాగా పెరుగుతున్నాయి కదా, బుజ్జి బుజ్జిగా. ఇంకా కొత్త పూలు ఉన్నాయి చాలా మటుకు, అవి కూడా రోజు చేస్తున్నాను. ఇది కూడా కొత్తదే, అవి చెయ్యాలి, చేస్తే నిలబడతాయేమో చూడాలి. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒక దొండకాయ ఉంది, ఇంకా కింద ఏమైనా ఉన్నాయో చూడాలి. దాక్కుంటాయండి బాగా అసలు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి దొండకాయలు. ఇవి దొండకాయలు, ఒకటి పడ్డది అక్కడ, అది చూద్దాం, దాంట్లో వేసేద్దాం. చూడండి ఎర్రబెండ పువ్వు విరబూస్తుంది. ఇంకా ఎర్ర బీన్స్ ఉన్నాయి, కానీ ఇంకా అవి కావాలన్నమాట, పెద్దగా కావాలి. చూడండి ఇది అన్ఎక్స్పెక్టెడ్, అది పెరుగుతుంది చూసారా. ఇదిగోండి దొండ ఇక్కడ దాక్కుంది, కనిపించలేదు అసలు ఇందాక హార్వెస్ట్ చేస్తున్నప్పుడు. ఇలా ఉంటాయి అన్నమాట దొండ సంగతులు. ఇది ఇంకా బీన్స్ 2-3 బీన్స్ ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేస్తాను. ఓకేనండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.